దుర్యోధనుడితో అన్నాడు, ఏమిటి దుర్యోధన, ఏమిటి నన్ను ఇంత బతిమాలడమేమి, నువ్వు ఇంత బతిమాలవలసిన అవసరం ఉందా? ఏం అవసరం లేదు. ఏనాడు నీ పక్షాన్ని నేను వహించానో ఆనాడే నా వారు, నా ధనం, నా బిడ్డలు, నా సైన్యం, నా పరాక్రమం, నా ప్రాణములు నీ కొరకే. కాబట్టి తప్పకుండా యుద్ధం చేస్తాను. అలా ఇలా యుద్ధం చేయను. కాబట్టి బెంగపెట్టుకోకు, విజయం నీదే. వెంటనే అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణోత్తముల్ని పిలిచాడు. ఆ పట్టబంధం అని ఒక ప్రత్యేకమైనటువంటి అలంకారం, ఆ పట్టబంధం వేసి సరస్వతీ నదీ జలాల్ని కలశలతో తెప్పించి శల్యుణ్ణి పట్టాభిషిక్తుణ్ణి చేసి సర్వసైన్యాధిపతిగా నియామకం చేశాడు. ఇంత చేసేటప్పటికి పొంగిపోయాడు. ఇప్పుడు కొత్త పదం వచ్చింది. కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవుల వైపు సర్వసైన్యాధిపత్యం, దాని ఆయన జన్మలో ఊహించలేదు. అంతే. ఇంకా పొంగు ఎలా ఉంటుంది అంటే, తనవారు అయ్యో వాళ్ళని చంపడం ఏమిటి, ఇదేం లేదు, ఇంకా ఊచకోత కోసేస్తానన్నాడు అంతే అని. గంగానందును పోటు మెచ్చగా గురుంకాదంచు రాధాతనూజుంకీడాడుచు ఈతడెవ్వడకో ఎంచును శల్యుడే అట్టివానింకయ్యంబుల మున్నుగాన మనచు వే భంగులం చూపరెల్లం కీర్తింప ధనుక్కడా నిపుణ లీలాఖేలతం చూపెదన్. ఓ దుర్యోధన, నా పరాక్రమం ఏమిటో చూద్దుగానివి. ఇప్పుడు నేను యుద్ధానికి బయలుదేరతాను. నేను యుద్ధానికి బయలుదేరి యుద్ధం చేస్తుంటే నా యుద్ధాన్ని చూసిన వాళ్ళందరూ ఏమంటారో తెలుసా? భీష్మాచార్యుడితో పోల్చడం కుదురుతుందా ఈయన్ని? ద్రోణుడితో పోల్చడం కుదురుతుందా ఈయన్ని? కర్ణుడితో పోల్చచ్చా? అలా పోల్చడం కుదరదే. ఆ ముగ్గురి కన్నా శల్యుడే గొప్పవాడు అని నేను ఇక్కడ ఉన్నవాళ్ళు కాదు, దేవతలందరూ కూడా అనుకునేటట్టుగా ఎలా యుద్ధం చేస్తానో చూడు. మామూలు యుద్ధం కాదు, భయంకరమైనటువంటి యుద్ధం చేసి ధనస్సు యొక్క కళా నైపుణ్యం ఏమిటో లోకానికి వెల్లడి చేస్తాను. అటువంటి యుద్ధం చేస్తాను, మాటిస్తున్నాను. పాండవులు నా ఎదురుగుండా వచ్చి నిలబడి యుద్ధం చేస్తే తలలు తెగిపోతాయి. వెన్నిచ్చి పారిపోయారా, బ్రతికారు. కాదని నిలబడ్డారా, ప్రాణములతో వెనక్కెళ్లరు. అటువంటి యుద్ధం చేస్తాను చూడని ప్రమాణం చేశాడు. అయితే శల్యుడు అంత యుద్ధం చేయగలడా? అంత శక్తివంతుడా? మీకు అనుమానం ఏమైనా ఉంటుందేమో. అంటే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నిజంగా అంత యుద్ధం చేశాడనుకోండి శల్యుడు, అంత శక్తివంతుడు అనుకోండి, పైకి ఎంత కీర్తింపబడినట్టు కనపడతాడో అంత దారుణమైన పని చేస్తున్నాడని గుర్తు. తన శక్తి దేనికి పనికొచ్చిందంటే తనని నమ్ముకున్న వారిని చంపడానికి పనికొచ్చింది. తనవారన్న వారిని చంపేస్తున్నాడు, ధర్మ పక్షపాతుల్ని చంపేస్తున్నాడు, ధర్మాత్ముల్ని చంపేస్తున్నాడు. ఇది కట్టి కుడుపుతుందా? అపకీర్తి తెస్తుందా? కీర్తి తెస్తుందా జీవితంలో? ఇంత దారుణమైన పనికి ఒడికట్టాడు. ఒడికట్టి యుద్ధం చేస్తాను, ఇక రేపు పొద్దున్న మనం యుద్ధానికి బయలుదేరదాం అన్నాడు. వెంటనే గూఢచారులు ఎప్పుడూ తిరుగుతూ ఉంటారు. వాళ్ళు గబగబా వెళ్ళి పాండవ శిబిరంలో ధర్మరాజు గారికి వర్తమానం అందజేశారు. వాళ్ళు మంచి వేడుకలో ఉన్నారు, కర్ణుడు మరణించాడని. ధర్మరాజు గారు గబగబా వెళ్ళి కృష్ణ పరమాత్మతో చెప్పారు, కృష్ణ, శల్యుణ్ణి సర్వసైన్యాధిపతిగా పట్టాభిషేకం చేశాట, మనం ఏం చెయ్యాలని అడిగాడు. వెంటనే కృష్ణ పరమాత్మ అన్నాడు, శల్యునిరుంగుదు శౌర్య ధైర్యంబులగ్గలమాతనికి బాహుబలగనుండు గాంగేయ కుంభజ కర్ణుల మిగిలేడు కాదేని సముడగు కాని అసదుగా తలంపగరాదు కౌరవపతి మాన్యుంచేయుట అధిక విజృంభణంబు చూప భీమునకు అర్జునునకు ఎనయంగరాదు సాత్యకి ఓర్వరాదు పార్షతునకు తత్సోదరులకు మార్కొని పెనంగి బ్రతుకరాదు నీ వీట నా బల్లిదునకు ఎదురు రధికునిగాగా అనేక హేతి నిపుణ శార్దూల విక్రమ నీవు దక్కా. వెంటనే కృష్ణ పరమాత్మ అన్నాడు, శల్యుడి గురించి నాకు తెలుసు. ఆయనకి తెలియందే ఉంటుంది. శల్యుడితో సమానమైన వాళ్ళని చెప్పాలి అంటే భీష్ముడి కన్నా తక్కువ కాడు. ఇది ఆయన చెప్పుకున్నది కాదండోయ్, కృష్ణుడు చెప్తున్నాడు. భీష్ముడి కన్నా తక్కువ అని అనుకోకు, ద్రోణుడి కన్నా తక్కువ అని అనుకోకు, కర్ణుడి కన్నా తక్కువ అనుకోకు. ఇంతకన్నా ఎక్కువైనా అయి ఉండాలి, వీళ్లతో సమానుడైనా అయి ఉండాలి. అంత బలవంతుడు, అంత పరాక్రమం ఉన్నవాడు. ఆయన యుద్ధానికి వస్తే
ఇంకొక మాట చెప్తున్నాను, అర్జునుడు తట్టుకోలేడు, భీముడు తట్టుకోలేడు. అన్నిటిని మించి సర్వసైన్యాధిపతిగా ఉన్నాడే దృష్టజ్యుమ్నుడు తట్టుకోలేడు. సాత్యకి పాండవ పక్షపాతి తట్టుకోలేడు. వీళ్ళెవ్వరూ కూడా అవతల వైపు శల్యుడుండి యుద్ధం చేస్తూ ఉండగా నిలబడగలగడం అంత తేలిక విషయం కాదు. అంటే ఇప్పటి వరకు మీరు చేసిన శల్యుడు ఒకడు, ఇప్పుడు చూడబోయే శల్యుడు ఒకడు. అంటే అంత పరాక్రమం కలిగినటువంటి వాడు. ఎక్కడ ఉపయోగిస్తున్నాడన్నది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అటువంటి వాడు కాబట్టి అతన్ని మట్టు పెట్టవలసి వస్తే నువ్వే మట్టు పెట్టాలి. అందుకని నువ్వే ప్రతిజోదుగా శల్యుడితో యుద్ధం చెయ్యి. దాని వలన శల్యుడు మట్టు పెట్టబడతాడు. ఈ మాట కృష్ణుడు చెప్పచ్చా? అసలు అర్జునుడే వద్దు, భీముడొద్దు, దృష్టజ్యుమ్నుడొద్దు, సాత్యకి వద్దు, భీష్మద్రోణ కర్ణాదులతో సమానుడు, అధికుడు లేదా సమానుడు, అంతకన్నా తక్కువ మాత్రం కాదు. అటువంటి వాడు సుమ అంటున్నవాడి మీదకి ధర్మరాజుని పంపిస్తున్నాడు. ధర్మరాజు తట్టుకోగలడా? అర్జునుడి కన్నా గొప్పవాడా, భీముడి కన్నా గొప్పవాడా? అదేమిటది? కృష్ణుడు ఎందుకు అలా చెప్పాడు అంటే కృష్ణుడి మంత్రాంగం వేరు. భీముణ్ణి చూశాడనుకోండి రెచ్చిపోతాడు శల్యుడు. ఎందుకంటే ఆయనకి విలువిద్యే కాదు, గదా విద్య కూడా వచ్చు. అలా యుద్ధం చేస్తాడు. అలాగే అర్జునుణ్ణి చూశాడనుకోండి అలా బాణములు కుప్పించేస్తాడు. అర్జునుణ్ణి పడగొట్టానన్న కీర్తి సంపాదించాలి. ఇప్పుడు తెగించి యుద్ధం చేసేసేవాడితో కష్టం. అలా అర్జునుడి మీద పడిపోతాడు. సాత్యకిని పడగొట్టేస్తాడు. అలాగే దృష్టజ్యుమ్నుడిని పడగొడతాడు. కాబట్టి వీళ్ళొద్దు. నువ్వైతే ఒక్క శంక ఉంటుంది అతనికి. ఏమిటో తెలుసా? నువ్వు ఎదురొచ్చావే, కూర్చోబెట్టావే, నహుషోపాఖ్యానం విన్నావే, అంత బాగా స్నానం చేయించావే, అంత బాగా అన్నం పెట్టావే, అంత బాగా రథం ఎక్కించి మాట పుచ్చుకున్నావే, పొగట్టమంటే ఇష్టం. నీ ఎందుకు ఇంచిత్ పక్షపాతం? చూస్తూ చూస్తూ నీ మీద రెచ్చిపోడు. రెచ్చిపోకుండా ఉంటే చాలు సంపచ్చు. రెచ్చిపోతే చాలా కష్టం. ఆ పరాక్రమం సామాన్యం కాదు, అంత ఉద్ధతి కలిగిన వాడు. అందుకని నువ్వే ఉండు ముందంతే. ఇప్పుడు ధర్మరాజంతటి వాడు పాండవ పక్షంలో ఏ స్థితికి వెళ్ళారో తెలుసా అండి? ఈ శల్యుడు వెళ్ళిపోతే చాలు. అంటే ఎంత పెద్ద సమస్య సృష్టించాడో చూడండి పాండవ పక్షానికి అని యుద్ధానికి బయలుదేరుతున్నారు. బయలుదేరుతుంటే ఆయన ఒక మాట చెప్పాడు. నీకు మేనమామ కదా అని చెప్పి నువ్వు ఉపేక్ష వహిస్తావేమో, ఆయన్ని చంపితే బాగుంటుందా అనుకుంటావేమో. అలా అనుకున్నావో గెలవలేవు. ఇంకొక మాట చెప్పనా? నువ్వు కాకుండా ఇంకెవరినైనా పెట్టి నువ్వు వెనక్కి ఉండి యుద్ధం చేశావనుకో కౌరవ సైన్యంతో, నీ సైన్యాన్నంతటినీ కబళించేస్తాడు కొన్ని రోజుల్లో. అసలు నీకు సైన్యం ఉండదు, తినేస్తాడు. అందులో నీకేం అనుమానం అక్కర్లా. శల్యుడి విషయంలో అంత బాహుపరాక్రమం ఉన్నవాడు. ఎవరండి ఈ మాటలు చెప్తున్నది? కృష్ణ పరమాత్మ. ఒరులైన పెక్కు దినముల బొరిగొను నీ బలము నెల్ల బోరిబోవ అతండరిభంజన నీవైనన్ పరమోత్సాహమున నిల్లి పడవైతనిన్. ఇంకెవరినైనా కానీ పెడితే కొన్ని రోజుల్లో చంపేస్తాడు. నువ్వైతే కొన్ని రోజుల తర్వాత చంపుతానన్న కుసుమ ఇవ్వాలే చంపేయాలి శల్యుణ్ణి. ఇవాళ తప్ప ఇంకొక రోజు బ్రతికినా నీ వాళ్ళన్న వాళ్ళని చాలా మందిని తీసేస్తాడు. బ్రతకడానికి వీల్లేదు. రథంలోంచి దిగి కర్ణుడితో గదాయుద్ధం చేస్తే భీమసేనుడి యొక్క గుండెలు బద్దలయ్యేటట్టుగా కొట్టి భీముడు స్పృహ తప్పి పడిపోయేటట్టుగా కొట్టాడు. తర్వాత లేచి భీముడు కొడితే రథంలో స్పృహ తప్పి పడిపోతే అశ్వత్థామ తీసుకెళ్ళాడు శల్యుణ్ణి. మళ్ళీ వచ్చి కొంతసేపు అయిన తర్వాత అర్జునుడితో యుద్ధం చేసి పుంఖానుపుంఖలంగా బాణాలు ప్రయోగించాడు. అసలు కనపడ్డ వాళ్ళని కనపడ్డట్టు సంహారం చేశాడు. అంత మందిని పీనుగు పెట్టెల కింద పడగొడుతున్నాడు. ఆశ్చర్యపోయారు తన యుద్ధ నైపుణ్యానికి. ఆశ్చర్యపోతే ధర్మరాజంతటి వాడు అనుకున్నాడు మనసులో, హరివచనంబుల సత్యత బొరయగ నేర్చునుకో మద్ర భూపతి బాహుస్ఫురణము భీమాధిరధిక వరులోర్వనియట్లుగా గబ్రాలడి తోట్టోన్. ఏమిటిది? ఇవాళ చచ్చిపోవాలి శల్యుడు అన్నాడు కృష్ణుడు. కృష్ణుడి మాట తప్పుతుందా మొట్టమొదటిసారి? అలా తప్పడానికి వీల్లేదే.
భీమార్జునులంతటి వారు కూడా ఇతనితో యుద్ధం చేయడానికి భయపడవలసిన స్థితి దాపురించింది. ఇంత గొప్పగా విజృంభించి యుద్ధం చేస్తున్నాడు అనుకున్నారు. దేవతలందరూ, దేవతలు కాదు, దేవతలు, యక్షులు, కిన్నెరులు, కింపురుషులు, మునులు అందరూ ఆకాశంలో వచ్చి నిలబడ్డారు శల్యుడు యుద్ధం చేస్తుంటే. నిలబడి దివిజ గరుడ ఖచరాదులు వివిధ వచన రచన లెసగ వినుతించిరి శాస్త్రమ భీకరుడగు అమ్మద్ర విభుని రణ విహరణములు ధరణీనాథ. దేవ యక్ష గంధర్వ కిన్నెర కింపురుష ముని గణములన్నీ కూడా ఆకాశంలో నిలబడి వచనముతోటి పద్యములతోటి ఆ శల్యుని యొక్క యుద్ధ నైపుణ్యాన్ని కీర్తిస్తున్నాయి. అంత గొప్ప యుద్ధం చేస్తున్నాడు. దేవ యక్ష గంధర్వ కిన్నెర కింపురుష ముని గణములన్నీ కూడా ఆకాశంలో నిలబడి వచనముతోటి పద్యములతోటి ఆ శల్యుని యొక్క యుద్ధ నైపుణ్యాన్ని కీర్తిస్తున్నాయి. అంత గొప్ప యుద్ధం చేస్తున్నాడు. ఆ యుద్ధం చెయ్యడం కూడా ఎంత గొప్ప వ్యూహాన్ని రచించాడంటే సర్వతోభద్ర వ్యూహాన్ని రచించాడు. తానే ముఖం దగ్గర నిలబడ్డాడు. వ్యూహానికి ముఖం దగ్గర తానే కర్ణుని యొక్క కుమారుల్ని పెట్టుకుని నిలబడ్డాడు. నిలబడి తనకి కుడి చేతి వైపు కృపాచార్యుల వారిని శక యవన రాజులందరినీ తన వైపు ఉంచుకున్నాడు. ఎడమ చేతి వైపు త్రిగప్త వీరులతో కృతవర్మనుంచుకున్నాడు. మధ్యలో దుర్యోధనుణ్ణి పెట్టాడు. వెనకాతల కాంభోజ వీరుల్ని అశ్వత్థామని ఉంచాడు. అంటే అసలు దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళడం సాధ్యం కాదు. అసలు ముఖం దగ్గరే తాను విజృంభించి యుద్ధం చేస్తున్నాడు. పాండవులు త్రిముఖ వ్యూహాన్ని రచించారు. రచించి దాని యొక్క మొన దగ్గర అంటే ప్రారంభంలో దృష్టద్యుమ్నుడు ఉన్నాడు. అలాగే ఆయనకి ఆ వ్యూహానికి కుడి చేతి వైపు ధర్మరాజు ఉన్నాడు. ఆయనకి ధర్మరాజు దగ్గర అర్జునుడు సాత్యకి ఉన్నారు. ఎడంచేతి పక్కన ఒక పక్కన భీముడు ఉన్నాడు. చిట్ట చివరి కోణం వైపుకి శిఖండి ఉన్నాడు. ఉండి ఇంతమంది సైన్యాలతో యుద్ధం చేస్తున్నారు. అయినా శల్యుణ్ణి తట్టుకోవడం సాధ్యం కాలేదు. ఆ రోజు శల్యుడు చేసినటువంటి విజృంభణానికి మీకు ఒక్క మచ్చు తునక చూపిస్తా. కరుల త్రుంచెడు వేళ గిరుల దున్మాడు సంక్రందను కైవడి కానవచ్చు. అరదముల్ తెరలించునప్పుడు పరమొగల్ విరియించు బలుకాట్పు విధము మెరయు. హయముల చెండాడనరుగు చోట్లను లేళ్ల గెమగిట్టు కోల్ పులికరణి యొలయు. భటులకు నరుగుచో బసలేవి పెనుగాన దరికొను చిచ్చు చందంబు కలుగు. కసిమసంగిన ఎంతకు కరణి అంత్యకాల రుద్రుని దర్పము అకాండ మృత్యు ముఖము నుగ్రభావము తోచు మొనయ వీరసమితి తెగటార్చునప్పుడా శల్యునందు. శల్యుడి యుద్ధం ఎలా చేశాడు అంటే అదొక కార్చిచ్చు. అసలు ఆపగలిగిన వాడు లేడు. ఎంత గొప్ప యుద్ధం చేశాడంటే పెద్ద పెద్ద భద్రగజాల్ని కూడా సంపేసేసేటప్పుడు ఒకానొక నాడు పర్వతాల యొక్క రెక్కల్ని తెగ్గొట్టినటువంటి ఇంద్రుడా అనిపించింది. అలా చంపేశాడు ఏనుగుల్ని. అలాగే రథాల్ని పడగొట్టేసినప్పుడు ఆయన మేఘాలన్నింటినీ కూడా తొలగతోసినటువంటి పెనుగాలిలా కనపడ్డాడు. అలాగే గుర్రాల్ని చెండాడి పడగొట్టేసి అన్ని గుర్రములు నేల మీద పడిపోయి నెత్తుటి మడుగులో కొట్టుకునేటట్టుగా చేసినప్పుడు ఒక లేడిని పట్టుకున్నటువంటి పెద్ద పులిలా పట్టుకున్నాడు. పట్టుకుని అలా పడగొట్టాడు గుర్రాల్ని. అసలు భటులనైతే ఎంత గొప్పగా పడగొట్టాడంటే అరణ్యంలో కార్చిచ్చుకు సుడుగాలి తోడైతే ఎలా కాల్చేస్తుందో అలా పడగొట్టేశాడు భటులందరినీ. ఆ రోజు శల్యుడి యొక్క ముఖంలో ఎంతమంది కనబడ్డారు అంటే బాగా విపరీతమైనటువంటి కసితో ఉన్న యమధర్మరాజు గారి ముఖం యొక్క క్రౌర్యం ఎలా ఉంటుందో, అలాగే అంత్యకాలంలో అంటే మహాప్రళయం చేసేటప్పుడు రుద్రుని యొక్క ముఖంలోని తేజస్సు ఎలా ఉంటుందో, అలాగే అకాలంగా అకస్మాత్తుగా వచ్చేస్తోందనుకోండి మృత్యువు, అప్పుడు ఆ మృత్యువు ఎంత భీకరంగా వస్తుందో అటువంటి బీభత్సమైనటువంటి కళ ఇవి ఆ శల్యుడి యొక్క ముఖంలో దీప్తితో ప్రకాశిస్తున్నాయి. అంటే కన్నెత్తి చూడడానికి వీల్లేదు, అంత అరివీర భయంకరంగా ఉన్నాడు. అటువంటి స్థితిలో ఇంతమందిని పడగొడుతున్నాడు. ధర్మరాజు గారంతటి వాణ్ణి కూడా ఎక్కడా ఉపేక్ష చేయకుండా యుద్ధం చేసి ఆయనని కూడా పడగొట్టగలిగినటువంటి స్థితికి వెళ్ళిపోయాడు. అసలు ఆయన ముందు నిలబడిన వాళ్ళు లేరు. కాకావికలై చల్లాచెదరైపోతోంది సైన్యం.
కూడా తీసుకుని అర్జునుడు, ధర్మరాజు, భీముడు వీళ్ళు పెద్ద పెద్ద కేకలు వేసి సైన్యాన్నంతటినీ వెనక్కి తెచ్చి యుద్ధం చేయవలసి వచ్చింది. ఒక స్థితిలో దుర్యోధనుడైతే అనుకున్నాడు, భీష్ముడు వెళ్ళిపోయాడు, ద్రోణుడు వెళ్ళిపోయాడు, కర్ణుడు వెళ్ళిపోయాడు, చాలా మంది పెద్ద పెద్ద వీరులు వెళ్ళిపోయారు, కాబట్టి ఇక నాకు విజయం దక్కదనుకున్నాను. కానీ విజయం దొరికి తీరుతుంది, పాండవులు మట్టు పెట్టబడతారు, ఇవాళ చంపేస్తాడు శల్యుడు అనుకున్నాడు. అంత గొప్ప యుద్ధం చేస్తున్నాడు. ఇంత గొప్ప యుద్ధం చేస్తూ ఉండగా ధర్మరాజు గారు ఒక్కసారి ఆలోచించాడు రథం మీద కూర్చొని, ఇది సామాన్యంగా లేదు యుద్ధం, ఇది మన పౌరుషం ఒక్కదాన్ని ఉపయోగించి శల్యుణ్ణి మట్టు పెట్టడం సాధ్యం కాదు, దీనికి పరిపూర్ణంగా మనకి దైవానుగ్రహం తోడు కావాలి. నా యందు రుద్రశక్తి ప్రవేశించుగాక, అపారమైన ఈశ్వర తేజస్సు ప్రవేశించుగాక అని నా ముఖము అటువంటి కాంతితో ఉండి నేను కళ్ళు తెరిచి చూస్తే అసలు నా కళ్ళల్లోంచి వచ్చిన కాంతికి బూది కుప్ప కావాలి, అటువంటి రుద్ర తేజస్సు నా యందు ప్రవేశించుగాక అని పరమశివుణ్ణి ప్రార్థన చేశాడు. స్ఫురిత షడర్ధనేత్రుని త్రిశూల సముజ్వలు నిర్గుణన్ గుణాదర సముపాత్తమూర్తి కలిత ప్రభవస్థితి సంహృతి క్రియా నిరతి వివర్తిత త్రిభువనీయ మహనీయుని దైత్యమర్దిని అపురుష వరుణ్ చతుర్భుజు విభుత్వ మహోన్నతు ఆశ్రయించదన్. 3 కన్నులు కలిగినటువంటి వాణ్ణి, త్రిశూలం చేత్తో పట్టుకునేవాణ్ణి, సృష్టి స్థితి లయ అనబడేటటువంటి 3 కార్యములను ఏకకాలంలో చెయ్యగలిగినటువంటి సృష్టికర్త అయిన బ్రహ్మగా, స్థితికర్త అయిన విష్ణువుగా, ప్రళయకర్త అయినటువంటి హరుడిగా నిలబడి 3 కార్యములను హేళగా చెయ్యగలిగినటువంటి శక్తి కలిగినటువంటి పరబ్రహ్మమైనటువంటి ఆ పరమేశ్వరుణ్ణి చాలా హేళగా ఈ భువనములనన్నిటినీ కూడా మాయలో సృష్టి స్థితి లయముల యందు తిప్పగలిగినటువంటి పరమసమర్థుడైనటువంటి ఆ పరమేశ్వరుణ్ణి, చతుర్భుజుడై ఉన్నటువంటి ఆ శివుణ్ణి అంటే హరిహర స్వరూపాన్ని నా యందు రుద్ర తేజస్సు ప్రవేశించట కొరకు నేను నమస్కరించుతున్నాను. కృష్ణుడి మాట ఒమ్ము పోవుకుండుగాక, ఈ శల్యుడు పడిపోవుగాక, నేనిప్పుడు ప్రయోగిస్తున్న అస్త్రమునకు పడిపోవాలి అని సంకల్పం చేసుకుని ఆయనలో ప్రవేశించిన రుద్ర తేజస్సుతో చూశాట శల్యుణ్ణి. అయినా చెక్కు చెదరలేదు శల్యుడు. ఏ శివుడు ఇంతమందిని సంహారం చేసి మాకు కీర్తినిచ్చాడో ఆ శివుడు నన్ను అనుగ్రహించుగాక అని భావన చేసి పరమశివుడు తనకిచ్చినటువంటి శక్తి అన్న అస్త్రాన్ని ప్రతిరోజు గంధపుష్పముల చేత అర్చన చేస్తూ ఉంటాడు. అటువంటి శక్తి అస్త్రాన్ని తీసి కళ్ళకద్దుకుని ఈ కృష్ణుణ్ణి శివుణ్ణి మనసులో భావన చేసి నమస్కారం చేసి రుద్ర తేజస్సుని సంతరించుకుని ఆ అస్త్రాన్ని విడిచిపెట్టాడు. విడిచిపెట్టగానే మహోగ్రమైనటువంటి రూపంతో మీద పడడానికి వస్తున్నటువంటి ఆ శల్యుడి యొక్క గుండెల్ని చీల్చి కవచాన్ని భేదించి అది యువతల వైపు నుంచి బయలుదేరి వీపులోంచి పైకొచ్చి భూమిలోకి గుచ్చుకుపోయింది. వెంటనే కన్నుల వెంట, ముక్కుల వెంట, చెవుల వెంట నెత్తుటి ధారలు కాల్వలు కట్టి ప్రవహిస్తూ ఉండగా నేల మీద బోర్లా పడిపోయాట. ఆ పడిపోయినప్పుడు ఎలా కనపడిందన్నారంటే అప్పటిదాకా హవిస్సులు గుచ్చుకున్నటువంటి అగ్నిహోత్రము పూర్ణాహుతైపోయిన తర్వాత అణగిపోతే తేజస్సు ఉపసంహారమైపోయి జ్వాల అణిగిపోయిన అగ్నిలా ఉన్నట్ట. శల్యుడు నేల మీద పడిపోయాడు. అమ్మయ్యా, శల్యుడు మరణించాడు అనుకునేటప్పటికీ ఆయన సోదరులు బయలుదేరారు. వెంటనే ధర్మరాజు గారు అదే తేజస్సుతో వాళ్ళందరినీ సంహరించాడు. ఆ కృష్ణ పరమాత్మ మాట వలన నేను ముందు నిలబడ్డాను కాబట్టి సరిపోయింది, వీళ్ళు కాకుండా ఎవరైనా నిలబడి ఉంటే ఎంత ప్రమాదం జరిగి ఉండేది. నిజంగా శల్యుని యొక్క విజృంభణం ఇంత ప్రమాదకరమైంది కదా అని చెప్పి చివరికి పాండవులందరూ పరమ సంతోషాన్ని పొందారు. కౌరవ సైన్యాలన్నీ కూడా నీరసపడ్డాయి. ఇక మనకి సర్వసైన్యాధిపత్యానికి ఎవరు మిగిలేరని చాలా బాధపడుతూ ఆఖరి ఆశ కూడా ఆవిరైపోయిందని దుర్యోధనుడు తన సైన్యాల్ని తీసుకుని చీకటి పడిందని వెనక్కి వెళ్ళాడు. పాండవులు పరమ సంతోషంతో వెనక్కి తిరిగి తమ శిబిరాల్ని చేరుకున్నారు. వేళ దాటిపోయింది కాబట్టి యుద్ధానికి. ఆ విధంగా శల్యుడు మహాభారతంలో ఒక అద్భుతమైనటువంటి స్థానాన్ని పొందాడు. ఎలా అంటే ఆయనని మించిన సారథి కృష్ణ పరమాత్మ తప్ప వేరొకడు లేడు. అంత గొప్ప గదా విద్య తెలిసున్నవాడు, అంత గొప్ప విలువిద్య తెలిసున్నవాడు, అంత భుజశౌర్యమున్నవాడు, అంత పరాక్రమమున్నవాడు. ఎన్ని ఉన్నా ప్రబలమైనటువంటి బలహీనత ఉన్న కారణం చేత శల్యసారథ్యము అని పేరు తెచ్చుకున్నాడు.
ఎప్పుడైనా ఎవరినైనా పాడు చేసేటటువంటి ప్రయత్నంలో వాళ్ళని తప్పు త్రోవలో నడిపించిన వాడు ఎవరినైనా సరే ఈ లోకంలో శల్యసారథ్యం వహించాడురా అంటారు. అంటే ఎంతకాలము కీర్తి భూమి మీద ఉంచుకుంటాడో అంతకాలము ఉత్తమ లోకములలో ఉంటాడు. అంటే శల్యుని యొక్క అపకీర్తి శాశ్వతంగా భూమి మీద ఉండిపోయింది. అంటే శల్యుడిలా బ్రతకకుండెదవుగాక. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.